హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మార్నింగ్ మంత్ర. ప్రతి ఒక్కరు కూడా మోకాలు నొప్పి, వెన్ను నొప్పి, నడు నొప్పి అంటూ మెడికల్ షాప్కి వెళ్ళి ఏదో ఒక టాబ్లెట్ తీసుకుని వేసుకుంటూ ఉంటారు, డాక్టర్ల సలహాలు లేకుండా. ఇలా టాబ్లెట్స్ వేసుకోవడం వలన ఫ్యూచర్లో ఎన్నో రకాల సమస్యలకి గురయ్యే అవకాశం ఉంటుందని అంటున్నారు వైద్యులు. ఇటువంటి టాబ్లెట్స్ లేకుండా, ఎటువంటి సర్జరీ లేకుండా నొప్పిని ఈజీగా తగ్గించుకోవచ్చు అంటున్నారు ఫిజియోథెరపీ విధానం ద్వారా. మరి అటువంటి ఫిజియోథెరపీ విధానం గురించి మనకి తెలియచేయడానికి ఈరోజు మార్నింగ్ మంత్ర కార్యక్రమంలో ఉన్నారు అనీస్ ఫిజియోథెరపీ ఎండి డాక్టర్ అనిల్ విజయ్ కుమార్ గారు, ఎంపీటీ ఆర్థో. సార్ నమస్తే. నమస్తే. అసలు ఫిజియోథెరపీ అంటే ఏంటంటారు? సో ఫిజియోథెరపీ అంటే ముఖ్యంగా మనం చెప్పుకోదంటే ఫిజికల్గా మనం బాడీని మెయింటైన్ చేసేదాన్ని. దీన్ని సైంటిఫిక్గా మనం డిఫైన్ చేయగలిగితే ఎలా ఉంటుందంటే మన శరీరం అవయవాల్ని ఉపయోగించుకోవడం, దాన్ని ఎనాటమీ అంటాము. ఆ స్ట్రక్చర్ని ఉపయోగించుకోవడాన్ని ఫిజియాలజీ అంటాము. ఈ ఎనాటమీ ప్లస్ ఫిజియాలజీ ఈ రెండింటిని ఉపయోగించుకున్నప్పుడు మనకేమవుతుందంటే మూమెంట్ అనేది జనరేట్ అవుతుంది. దాన్నే అలా చేసినప్పుడు ఇంజురీస్ని ప్రివెంట్ చేస్తాం. ఎప్పుడైతే ఇంజురీస్ని ప్రివెంట్ చేస్తామో వాళ్ళకి ఒక రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్ లాగా జరుగుతుంది. ఆ రీహాబిలిటేషన్ ఎప్పుడైతే జరుగుతుందో వాళ్ళకి మనం క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇస్తాము. అంటే ఇంకా కమింగ్ డేస్లో హ్యాపీగా ఉండేది. దీన్ని ఫిజియోథెరపీగా మనం డిఫైన్ చేయొచ్చు. సో ఇక్కడ ఈజీగా చెప్పాలంటే మన శరీరం అవయవాలను ఉపయోగించుకొని దాన్ని మూమెంట్లోకి తీసుకురావటం వల్ల మనకి కొన్ని వ్యాధుల్ని మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఇవన్నీ ప్రివెంట్ చేసుకోగలమో అప్పుడు మనకి మంచి జీవితం వస్తుంది. ఇదండి. అలాగే సార్, ఏ టైంలో ఫిజియోథెరపీ అవసరం అంటారు? ఇక్కడ ఫిజియోథెరపీ అనేది టైం అంటూ ఏముండదు. ఎప్పుడైతే మనిషి ఒక బాధతో కానీ నొప్పితో కానీ సఫర్ అవుతూ ఉంటారో అటువంటి ఏదైనా కరెక్ట్ టైమే. మార్నింగ్ అని ఈవినింగ్ అని అట్లాగా ఏముండదు. ఎందుకంటే నొప్పి అనేది ఈ టైంలో ఉంటుంది, ఆ టైంలో ఉంటుంది అనేది ఉండదు. నొప్పి అనేది కంటిన్యూస్గా ఉంటుంది. ఎగ్జాంపుల్గా తీసుకుంటే కొంతమంది మోకాళ్ళ నొప్పులు నడుస్తున్నప్పుడు వస్తుంది. ఎప్పుడు నడుస్తారంటే ఉదయం నడుస్తారు, నైట్ నడుస్తారు, ఇంకా డైలీ మా ఉదయం నుంచి సాయంత్రం దాకా నడిచే వాళ్ళు ఉంటారు, నిలబడే వాళ్ళు ఉంటారు. సో దానికి నొప్పికి లేకపోతే ఫిజియోథెరపీ ట్రీట్మెంట్కి సంబంధం లేదు. పేషెంట్ ఎప్పుడైతే నొప్పితో సఫర్ అవుతున్నారో అటువంటి టైమే రైట్ టైం వాళ్ళకి. ఆ నొప్పితో సఫర్ అయినప్పుడు ఇమీడియట్గా గనక లేకపోతే ఆ తర్వాత కాస్త షార్ట్ పీరియడ్లో కనుక ఫిజియోని సంప్రదించగలిగితే ఆ నొప్పిని మనం త్వరగా తీసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలాగే ఉంచేసుకున్నారనుకోండి, ఎగ్జాంపుల్ కొంతమంది నొప్పులు రంగల్లే కొంతమంది వైద్యులు ట్యాబ్లెట్లు వేసేసుకుంటారు, వాళ్ళే ఉండిపోతారు ఇంట్లో. అది క్రమేణా బాగా నొప్పి బాగా పెరిగినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్ ఏం చేస్తారు, మీరు ఇంకా నడవద్దు, తిరగొద్దు, మెట్లు అసలు ఎక్కవద్దు, రెస్ట్ ఇవ్వండి అంటారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఎప్పుడైతే మనిషి కండరానికి రెస్ట్ ఇస్తారో ఆ కండరం అనేది వీక్ అయిపోతుంది. రైట్. ఎక్సర్సైజ్ చేస్తే మనం స్ట్రాంగ్ అవుతుంది. సో ఇది మనం మర్చిపోతాం. డాక్టర్ చెప్పినప్పుడు రెస్ట్ ఇవ్వాలి కదా అని రెస్ట్ ఇచ్చేస్తాం. అది రెస్ట్ ఒక 15 రోజులు అయిపోయిద్ది, నెల రోజులు అయిపోయిద్ది. ఆ ట్యాబ్లెట్లు మారుస్తూ ఉంటారు వాళ్ళు. మళ్ళీ తరచుగా ఎక్స్రే అంటారు, తర్వాత ఎంఆర్ఐ అంటారు. ఈ రెస్ట్ ఇచ్చే క్రమంలో ఏమవుతుందంటే కండరాలన్నీ వీక్ అయిపోతాయి. ఎప్పుడైతే వీక్ అయిపోతాయో జాయింట్కి మధ్యలో ఫ్రిక్షన్ బాగా పెరిగిద్ది. ఈ ఫ్రిక్షన్ బాగా పెరగటం వల్ల ఎక్కువ ఫ్రిక్షన్ వచ్చే కొంది వాళ్ళకి నొప్పులు ఎక్కువ అవుతూ ఉంటాయి. వన్ ఫైన్ డే ఏమవుతుంది, ఈ మన ఎవరైతే డాక్టర్ని కలవటానికి వెళ్తారో వాళ్ళు చూసి మళ్ళీ స్కాన్ చేయించినాక జాయింట్ పూర్తిగా అరిగిపోయిందమ్మా అంటారు. ఇక్కడ అరుగుదల అనేది ఎలా వచ్చింది అనేదే క్వశ్చన్. అరుగుదల ఎలా వస్తుంది, కండరాలు వీక్ అయిపోతుంది. కండరాలు ఎలా వీక్ అవుతుంది, రెస్ట్ ఇవ్వటం వల్ల వీక్ అవుతుంది. అదే నొప్పి ఉన్నప్పుడు ఒక హెల్త్ ప్రొఫెషన్, అలైడ్ హెల్త్ ప్రొఫెషన్ దగ్గరికి లైక్ ఫిజియో కనుక వెళ్ళినట్టయితే వాళ్ళు ఎక్సర్సైజ్ చెప్పి మళ్ళీ ఆ కండరాలని నార్మల్ చేస్తారు. ఎప్పుడైతే నార్మల్ చేస్తారో ఆ జాయింట్ మీద ప్రెషర్ పడదు. ఎప్పుడైతే ప్రెషర్ పడదో ఆ జాయింట్ హెల్తీగా ఉంటుంది. సో బెటర్ గో ఫర్ ఎక్సర్సైజెస్. ఓకే. అలాగని సార్, శస్త్రచికిత్సకి ముందు అండ్ శస్త్రచికిత్స చేసిన తర్వాత ఎక్సర్సైజ్ ఏమైనా ఉంటాయంటారా? అసలు ఈ ఫిజియోథెరపీ అప్పుడు అవసరం పడుతుంది? 100% అవసరం పడుతుంది. ఎందుకంటే బిఫోర్ సర్జరీ అండ్ ఆఫ్టర్ సర్జరీ కనుక తీసుకుంటే ఎగ్జాంపుల్ ఎక్కువగా మనం చూసేది ఏంటంటే మోకాలు మార్పిడి. ఈ మోకాలు మార్పిడిలో ఏం జరిగిద్ది అంటే అది మనం ఇందాక ముందు క్వశ్చన్ మాట్లాడుకున్నట్టు రెస్ట్ ఇచ్చేసి సర్జరీ చేస్తారు. అక్కడ ఆల్రెడీ వీక్గా ఉంటుంది మజిల్. అదే సర్జరీ కనుక సర్జరీ బిఫోర్ ఫిజియోని సంప్రదించినట్టయితే ఆ కండరాలని నార్మల్ చేస్తారు.
అండ్ ఆ కండరాలను ఎప్పుడైతే మనం నార్మల్ స్ట్రెంగ్త్నింగ్ తీసుకొస్తామో దాదాపు నాకు తెలిసి సర్జరీ కూడా అవసరం ఉండదు. ఇన్ కేస్ వాళ్ళు సర్జరీ వెళ్ళిపోయారు చేయించుకున్నారు అనుకోండి, అప్పుడు ఆల్రెడీ వీక్గా ఉన్నాయి కాబట్టి సర్జరీ తర్వాత కూడా వాళ్ళు ఎక్సర్సైజెస్ కనుక ఆ మజిల్ని స్ట్రెంగ్త్ డెవలప్ కనుక చేసుకోగలిగితే డెఫినెట్గా వాళ్ళు నార్మల్ లైఫ్కి త్వరగా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంతేగాని ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే అసలు ఆఫ్టర్ సర్జరీ ఫిజియో అవసరం లేదని అంటున్నారు. అది 100% రాంగ్. ఓకే. ఎందుకు రాంగ్ అంటే మనం మజిల్ ఫిజియాలజీ ఇప్పుడు చూసుకున్నాం, కండరాలు బాగుంటేనే జాయింట్ బాగుంటుంది. ఆల్రెడీ ఆ సర్జరీ చేస్తున్నారంటే కండరాలు బాగాలేదని. సో వన్స్ సర్జరీ అయిపోయినాకన్నా కనీసం అప్పుడన్నా కండరాల్ని మనం స్ట్రాంగ్గా చేసుకోగలిగితే సర్జరీ చేసినందుకు ఇది బాగుంటుంది. సర్జరీ చేసినాక అసలు ఫిజియోనే లేదనుకోండి, మళ్ళీ అగైన్ దే నీడ్ టు గో ఫర్ రీసర్జరీ. ఓకే. ఓకే. ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్, చాలా ఎక్స్పెన్సివ్. మళ్ళీ ఇది చేయించుకోవాలి అది. అప్పుడు గనక ఫిజియోకి వచ్చారంటే మళ్ళీ అగైన్ డిలే, అగైన్ వాళ్ళంతే డబ్బులు ఖర్చు పెట్టాలి. ఆ జాయింట్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసుకున్నాక దాన్ని నిలబడటానికి ఇట్ విల్ టేక్ టైం. అవును, చాలా మంది కూడా మాకు సర్జరీ అయిపోయింది కదా అని చెప్పి రిలాక్స్ అయిపోతూ ఉంటారు. సో సర్జరీ తర్వాత కూడా ఫిజియోథెరపీ అనేది అవసరం పడుతుంది. అవసరం. ఓకే. ఓకే. అలాగే సార్, ఇప్పుడు చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎటువంటి ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ అనేది అందిస్తారు మీరు? సో చిన్నపిల్లల్లో వచ్చే ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి, పెద్దవాళ్ళల్లో అంటే జిరియాటిక్ రీహాబిలిటేషన్ అంటాము. చిన్నపిల్లల్లో మనం ఎక్కువగా మనం చూసేది ఏంటంటే బ్రెయిన్ డ్యామేజ్ అవ్వటం, డెవలపింగ్ బ్రెయిన్ డ్యామేజ్ అవ్వటం, దాన్ని మనం సెరిబ్రల్ పాలసీ అంటాము. సో ఇటువంటిలో ఏంటంటే సెరిబ్రల్ పాలసీలో కూడా మళ్ళీ రకాలు ఉంటాయి. సో మనకి ఎప్పుడైతే ఒక పేషెంట్ కనుక లేకపోతే ఆ చిన్నపిల్లలు మనకు వచ్చి ఆ పేరెంట్స్ మనకు చూపిస్తారో వాళ్ళకి ఎక్కడ ప్రాబ్లం ఉందనేది అనాలిసిస్ చేసుకుంటాం. అనాలిసిస్ చేసుకొని ఎటు సైడ్ పోర్షన్ వాళ్ళకి డ్యామేజ్ అయింది, లేకపోతే 2 కాళ్ళు డ్యామేజ్ అయినాయా, చేతులు కాళ్ళు డ్యామేజ్ అయినాయా, లేకపోతే నెక్ సరిగ్గా నిలబెట్టలేకపోతున్నారా, ఇలాగ చాలా ఉంటాయి. ఈ అసెస్మెంట్ అంతా చేసుకున్నాక అప్పుడు మాకు ఒక ప్లాన్ గీసుకుంటాం, ఏమేమి చేయాలి, అసలు ప్రోటోకాల్ అని ఎలా చేసుకోవాలి. సో ఎర్లీ స్టేజ్లో కనుక వస్తే వాళ్ళకి నెక్ బ్యాలెన్స్ ఉండదు, తర్వాత కొన్ని రిఫ్లెక్సెస్ అని ఉంటాయి. మనం ఎగ్జాంపుల్ పైకి పిల్లోని ఇలా అన్నప్పుడు కాళ్ళు ఇలా మడుచుకుంటారు, అటువంటి రిఫ్లెక్సెస్ అటువంటి పేషెంట్లో ఉండవు. సో తర్వాత మనం ఇలాగ పట్టుకొని ఇలాగ అన్నప్పుడు పిల్లోడు ఏం చేయాలి, ఇలా మడుచుకోవాలి, కింద గ్రావిటీ ఉంది. సో ఇలాగ కొన్ని టెస్టులు చేసుకున్నాక వాళ్ళకి కరెక్ట్ ట్రీట్మెంట్ ఏంటి అని మేము ప్లాన్ చేసుకొని దాని ప్రకారం ఆ ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళకి ట్రీట్మెంట్ చేసుకుంటాం. ఇది డ్యామేజ్ టు ద డెవలపింగ్ బ్రెయిన్, దట్ ఈస్ కాల్డ్ సిపి. ఇంకా ఆటిజం ఉన్నది. ఆటిజం స్పెషల్ ఎడ్యుకేషన్ ఉంటుంది దానికి. ఆ స్పెషల్ ఎడ్యుకేషన్ ద్వారా మనం వాళ్ళకి నయం చేయొచ్చు. దాంట్లో రిహాబిలిటేషన్ టీమ్ అంతా ఉంటుంది, లైక్ ఆక్యుపేషనల్ థెరపిస్ట్, స్పీచ్ థెరపిస్ట్, ఫిజియో, ఇంకా చాలా రకాల థెరపిస్టులు. ఈ మధ్య కాస్త అడ్వాన్స్గా ఉన్నది ఏంటంటే స్కాల్ప్ నిబ్బింగ్ అంటాం. స్కాల్ప్ నిబ్బింగ్ అంటే ఏంటంటే తల్లో సన్నటి సూదులు వేసేసి దాన్ని స్టిమ్యులేషన్ చేయటం వల్ల ఎక్కడైతే ప్రాబ్లం ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ మనకు అందరికీ తెలిసింది ఇటువైపు రైట్ సైడ్ డ్యామేజ్ అయితే లెఫ్ట్ సైడ్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. అలాగా వీక్నెసెస్ కనుక ఎవరికన్నా ఉంటే దాన్ని క్లియర్ చేసుకోవచ్చు. లేదు వాళ్ళకి ఇంకో టెర్మినాలజీ ఏంటంటే బ్రెయిన్ హీటింగ్ అంట. కొంతమంది పిల్లలు ఏంటంటే బ్రెయిన్ అంతా హీట్ అయిపోయింది, అటువంటి వాళ్ళకి కూడా బ్రెయిన్ కూల్ డౌన్ అనే టెక్నిక్ ఉంటుంది. దాన్ని మనం ఆస్టియోపతి అంటాం. ఈ ఆస్టియోపతి ద్వారా కూడా మనం ఆ టెక్నిక్ ఉపయోగించేసి వాళ్ళని న్యూట్రల్ చేసుకోవచ్చు, లేకపోతే దగ్గర నియర్ నార్మల్గా తీసుకురావచ్చు. సో ఇలాగా పిల్లల్లో రకరకాలు అంటే వాళ్ళకి వచ్చే కండిషన్ బట్టి ట్రీట్మెంట్ ప్లాన్ అనేది ఉంటుంది. సో కొంతమంది స్పోర్ట్స్ ఎగ్జాంపుల్, స్పోర్ట్స్లో సోర్నెస్ వస్తుంది, కాళ్ళ నొప్పులు అంటారు. ఈ కాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు ఏం చేయాలి, ఇమీడియట్గా ఐసింగ్ చేసుకోవాలి. అందుకని టాబ్లెట్స్ యూస్ చేయకుండా జస్ట్ ఐసింగ్ చేసుకుంటే స్పోర్ట్స్ ఇంజరీస్లో త్వరగా నయం అయిపోతుంది. సో ఇవన్నీ మనం పిల్లల్లో వచ్చే వ్యాధుల్ని బాగా గమనించేది ఏంటంటే పేరెంట్స్. ఆ పేరెంట్స్ అనాలిసిస్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ నేను ఇందాక చెప్పాను ఆటిజం పిల్లలు ఎలాగుంటారంటే మనం 10 మంది ఉంటే వాళ్ళు ఒక్కళ్ళు ఐసోలేట్ అయిపోతారు. మనం అందరం ఇక్కడ ఆడుకుంటుంటే అందరూ ఎదురు చూసి ఆడుకుంటే వాళ్ళు గోడ వైపు తిరిగి ఆడుకుంటూ ఉంటారు. సో మనం అందరం ఒకసారి హలో అంటే వాళ్ళు 10 సార్లు హలో 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 అంటారు. ఇట్లాగా ఇవన్నీ అలాగా 17 సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉన్నాయి. ఈ సైన్స్ అండ్ సిమ్టమ్స్ అన్నీ పేరెంట్ కనుక అబ్జర్వ్ చేసి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే లేదా ఫిజియో దగ్గరికి తీసుకెళ్తే డెఫినెట్గా ఎర్లీ స్టేజ్లోనే మనం క్యూర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి.
ఇది ఇలా వదిలేసి మా పిల్లోడు తెలియగలవాడు, అందుకని ఐసోలేటెడ్గా ఒక్కడే ఆడుకుంటున్నాడు, ఇలా సపోర్ట్ చేసే పేరెంట్స్ 90% ఉంటారు. మా అబ్బాయికి ఏం కాలేదు, హీఈస్ వెరీ గుడ్, అన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. బట్ వాళ్ళు చేసే యాక్టివిటీస్లో ఏంటంటే అన్నీ ఐసోలేటెడ్గా ఉంటాయి. ఒంటరిగా ఆడుకోవడం ఇష్టం, అందరిలో ఉండరు. తర్వాత ఏదన్నా ఆ టాయ్ ఇచ్చామంటే ఆ టాయ్ని వాళ్ళ దగ్గరే పెట్టుకొని దాంతో ఆడుకోవటం ఇష్టం, కింద వదిలేసి ఆడటం ఇష్టం ఉండదు. అది చెప్తున్నా కదా, మర్మరింగ్ ఓన్గా ఒకళ్ళే వాళ్ళే చెప్తా ఒకే మాటని రిపీట్ చేస్తూ ఉంటారు. 1 1 1 అట్లాగా, లేకపోతే డాడీ 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 అని అద్దాక మనం అనుకుంటాం డాడీని బాగా పిలుస్తున్నారేమో అనుకుంటాం, కానీ అక్కడ ఉన్న ప్రాబ్లం వేరు. సో అట్లాగా పేరెంట్స్ కనుక అబ్జర్వ్ చేసి ఇమీడియట్గా తీసుకురాగలిగితే చాలా వరకు బెటర్గా ఉంటారు. ట్రీట్మెంట్ ద్వారా చాలా వరకు మేము చేసిన దాంట్లో చాలా వరకు బెటర్గా ఉన్నారు. సో అట్లాగే డిఫరెంట్ కేటగిరీస్ పిల్లల్లో వచ్చేది. కొంతమందికి ఏంటంటే మెడ వంకర ఉంటుంది, ఇలాగే పెట్టుంటారు. దానికి కారణం చిన్నప్పుడు ఆఫ్టర్ డెలివరీ వాళ్ళు పడుకోబెట్టే విధానంలో కూడా ఉంటుంది. ఒకవైపే పడుకోబెడతారు, ఒకవైపు నెక్ అంతా టైట్ అయిపోయింది, ఎప్పుడైతే లేపుతారో అది లెగవదు. సో దీన్ని టార్టికాలిస్ అంటారు, లేకపోతే రైనెక్ అంటారు. ఇలాంటి చాలా ఉన్నాయి కేసెస్. ఇంకా పిల్లల్లో సడన్గా పేరెంట్స్ ఏం చేస్తారు, చేతులు రిస్ట్ పట్టుకొని ఇలా లేపుతారు, ఇక్కడ జాయింట్ డిస్లొకేట్ అయిపోతుంది. సో ఇవన్నీ మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. ఎలాగా, ఇట్లాంటి చిన్న ఏమన్నా అబ్జర్వ్ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరలో ఉన్న డాక్టర్నో లేకపోతే ఫిజియోథెరపిస్ట్నో వెళ్ళిపోయి ఫ్రీగా వాళ్ళు ట్రైనప్ కనుక తీసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది. ఇవన్నీ మనం ఇలాంటి పిల్లల్లో వచ్చే ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేయాలి అంటే ప్రీ అండ్ పోస్ట్ నేటల్ ఫిజియో ఉంటుంది. ఓకే. సో వాళ్ళు డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలోనే వెళ్ళిపోయి కొన్ని ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ కొన్ని ఉంటాయి, అవన్నీ చేసుకోగలిగితే దాదాపు అలా చేసిన వాళ్ళందరికీ నార్మల్ డెలివరీ అని, వితౌట్ ఎనీ సిజేరియన్. ఓకే. సో ఎందుకంటే లానే వాళ్ళకి మజిల్ స్ట్రెంగ్థనింగ్ అన్నీ వచ్చేస్తాయి. కొంతమందికి ఆఫ్టర్ నార్మల్ డెలివరీలో కూడా ఎక్సర్సైజ్ చేయని వాళ్ళు కొంతమంది డెలివరీ అవుతూ ఉంటారు, వాళ్ళలో స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ ఉంటుంది, దగ్గినా తుమ్మినా టాయిలెట్ వచ్చేస్తుంది. లేదు అది కాదు, సిజేరియనే చేశారు అనుకున్నాం. సిజేరియన్ చేసిన తర్వాత వాళ్ళకి ఆ సిజేరియన్ చేసే ముందు డాక్టర్ అడ్వైజ్ ఏమిస్తారంటే టేక్ రెస్ట్. సో మా దృష్టిలో అది మంచిది కాదు. ఓకే. సో ఆ టైంలో కనుక వీళ్ళు ఎక్సర్సైజ్ కనుక ఎంకరేజ్ చేస్తే ఈ సరౌండింగ్ మజిల్స్ అన్నీ స్ట్రాంగ్గా ఉంటాయి. సో వన్స్ కట్ అండ్ ఓపెన్ చేసినా సూచర్ చేసినా అది స్ట్రాంగ్గానే ఉంది కాబట్టి మజిల్ డెఫినెట్గా వాళ్ళ తర్వాత పోస్ట్ నేటల్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. ఇప్పుడు ఈ మధ్యలో మేము ఎక్కువగా ఇలాంటివి కూడా చూస్తున్నాం. సిజేరియన్ చేస్తారు, తర్వాత స్టార్టింగ్లో రెస్ట్ ఇస్తారు, ఆఫ్టర్ డెలివరీ కూడా రెస్ట్ ఇస్తారు. రెస్ట్ ఇచ్చినప్పుడు ఇక్కడ మజిల్స్ అన్ని వీక్ అయిపోయి కొంతమందికి అయితే సివియర్ బ్యాక్ పెయిన్స్ రావటం. సో అన్యూజువల్ కాంప్లికేషన్స్, వాళ్ళు కూడా అది థింక్ చేయరు ఈ కాంప్లికేషన్ నాకు వచ్చిందని. సో డెలివరీ వల్ల నాకు బ్యాక్ పెయిన్ వచ్చింది అనుకుంటాం. ఇవన్నీ మనం అవాయిడ్ చేసుకోవాలి. అంటే ప్రివెంట్, ఇందాక నేను డెఫినేషన్లో చెప్పినట్టు ప్రివెన్షన్. ఆ ప్రివెంట్ చేసుకోవడానికి ఏం చేయాలి, ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఎక్సర్సైజ్ కనుక స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చేయగలిగితే బేబీ హెల్దీగా ఉంటారు బయటకు వచ్చినాక, అలాగే మదర్ కూడా బాగుంటారు. సో వీళ్ళిద్దరికీ ఈ విధంగా కూడా మనం చైల్డ్ వచ్చే సమస్యల్ని తగ్గించుకోవడానికి ఇది ఒక మంచి ఎక్సర్సైజెస్. ప్రీ అండ్ పోస్ట్ నేటల్ థెరపీ తీసుకోవడం బెటర్. ఓకే, చాలా డౌట్స్ని అయితే నివృత్తి చేశారు. సో ఇదండి ఈరోజు మార్నింగ్ మంత్ర కార్యక్రమం. మరొక టాపిక్తో మార్నింగ్ మంత్రాలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.